వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు సీతాఫల్ మండి కార్పొరేటర్ హేమ గారు ఉన్నారు. నమస్తే హేమ గారు. అండ్ డాక్టర్ హేమ అనాలేమో, నిన్ననే డాక్టరేట్ తీసుకున్నారు. అండ్ కంగ్రాచులేషన్స్ మేడం. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు మనం స్పీచ్లు ఇస్తాం, పెద్ద పెద్ద స్పీచ్లు, చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లో రావాలి అది ఇది అని చెప్పేసి. సో మొత్తానికి పిహెచ్డి పట్ట అయితే తీసుకోవడం, ఒక డాక్టర్గా ఈరోజు మళ్ళీ ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే చేస్తున్నా. అండ్ సో ఎట్లున్నారు మేడం? నేను చాలా హ్యాపీగా ఉన్నాను. యా మేడం, బాగానే ఉన్నాము. అండ్ మేడం చూసుకున్నట్టయితే 2 సార్లు కార్పొరేటర్, అతి చిన్న వయసులో కూడా కార్పొరేటర్గా రికార్డు సృష్టించడం అనేది జరిగింది. సో ఐటీ ఫీల్డ్ నుంచి కార్పొరేటర్ ఫీల్డ్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎట్లా అనిపించింది మేడం? అంటే స్టార్టింగ్లో అసలు ఐడియానే లేకుండే నాకు రాజకీయాల్లోకి వస్తా అని. నేను కూడా ఎప్పుడు కలలో కూడా అనుకోలేదు. ఫార్చునేట్గా నాకు అవకాశం దొరికింది. సో అండ్ మా ఫాదర్ ఎంకరేజ్మెంట్ అండ్ లోకల్, ముఖ్యంగా ఎవరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా ఒక గాడ్ ఫాదర్ అనే వాళ్ళు ఉండాలి కాబట్టి పద్మారావు గారి సపోర్ట్ యంగ్స్టర్స్కి చేయడం జరిగింది. సో ఆ టైంలో మహిళలు, మరి ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు, యంగ్ జనరేషన్ రావాలి రాజకీయాలు అని చెప్పేసి వారు సపోర్ట్ చేయడంతో అప్పుడు మొన్న సెకండ్ టైం జరిగిన మళ్ళీ ఎలక్షన్స్లో కూడా అవకాశం ఇచ్చారు కాబట్టి 2 టర్మ్స్ సక్సెస్ఫుల్గా ఆల్మోస్ట్ వాళ్ళు ఇంకొక 6 నెలలు 7 నెలల కాలంలో 10 years కంప్లీట్ అవుతుంది. సో ఈ 10 years లో మాత్రం సక్సెస్ఫుల్గా నేను నా జర్నీ అయితే నేను చేసుకోగలిగిన పొలిటికల్గా. సో హ్యాపీగా ఉన్నాను. కొంచెం ఇబ్బందులు అయినప్పటికీ ప్రజలకి ఎట్లాంటి సర్వీస్ మేము ఇవ్వాలనుకున్నాం అంతకి మించి మా ఎఫర్ట్స్ అన్ని పెట్టి వాళ్ళకి సర్వీస్ ఇవ్వడం జరిగింది. సో ప్రభుత్వాలు సహకరిస్తే ఖచ్చితంగా ప్రజలకు మంచి చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఓకే మేడం. అండ్ స్టార్టింగ్ లో చూసుకున్నట్టయితే ఈ అమ్మాయి ఏం చేస్తుంది, ఈ అమ్మాయిని కార్పొరేటర్ చేసినాం మనం అది అని చెప్పేసి అనుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మీ ఏరియా నుంచి కూడా నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు మేడం. సో తర్వాత చూస్తే ఈ అమ్మాయిని అంటే పిట్ట కొంచెం కూతగనం అంటారు కదా, ఆ రేంజ్ లో అభివృద్ధి చేసి చూపించారు. ఆ టైంలో ఏమన్నా అనిపించిందా మేడం ఇట్లా మాట్లాడుకుంటున్నారు? డెఫినెట్ గా చూసిన వాళ్ళందరూ అరే చూస్తే మేము స్కూల్ పిల్లలాగా ఉంది, ఏమేం చేస్తుంది అని చెప్పేసి అనుకున్నారు. బట్ అల్టిమేట్ గా ఏదైనా కూడా ఎక్స్పీరియన్స్, మనం నేర్చుకున్న దాన్ని బట్టి దాని ఇంప్లిమెంటేషన్. బట్ మనకి నిరంతరం చాలా మంది సీనియర్ నాయకులతో మనం మూవ్ అవుతున్నాం, జర్నీ చేస్తున్నాం. సో వాస్తవానికి పొలిటికల్ గా నాకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా ప్రజల సహకారం, వారు నా మీద పెట్టుకున్న నమ్మకం. ఇప్పుడు నాది కంప్లీట్గా కొత్త ఫేస్. అల్టిమేట్గా వాళ్ళు చూసింది కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని, అండ్ ఇక్కడ లోకల్గా ఎమ్మెల్యే గారిని, వారిని చూసి నాకు సపోర్ట్ చేశారు. అండ్ మా ఫాదర్కి కొంచెం ఆయనకు మంచి పేరు ఉండడంతో అవుట్ రేట్గా ఫస్ట్ టైం నా పేరు అనౌన్స్ అయిన తర్వాత అన్ని పార్టీల వాళ్ళు నాకు సపోర్ట్ చేయడంతో నాకు 150 డివిజన్లలో హైయెస్ట్ మెజారిటీ వచ్చింది ఫస్ట్ టర్మ్లో. సో అప్పటి నుంచి అయినా కూడా వాళ్ళు ఏదైతే ట్రస్ట్ నా మీద పెట్టారో అదే ట్రస్ట్ నేను అంటే ఎట్లా ప్రూవ్ చేయగలుగుతానా అని చెప్పేసి నిరంతరం నేర్చుకోవడం, ఆ సబ్జెక్ట్ మీద అవగాహన తెచ్చుకోవడం, ఆఫీసర్స్తో మాట్లాడడం. యూజువల్గా ఎట్లుంటుంది అంటే ఏ మహిళ కూడా రాజకీయాలు వస్తే ఖచ్చితంగా వాళ్ళ ఫాదరో, హస్బెండో, ఇంకెవరో ఒకరు ఉండాలి. కానీ నాకు అట్లా లేకుండే మా ఫాదర్ ఫుల్ యాక్సెస్ ఇచ్చారు. అండ్ ఫస్ట్ నుంచి వాడు చెప్పడం ఏంటంటే స్టార్టింగ్ కొన్ని డేస్ నేను ఉంటా, మిగతా అంతా కూడా అన్ని నువ్వే హ్యాండిల్ చేసుకోవాలి, నేను ఎటువంటి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండదు నాది. పార్టీ పరంగా ఏదైనా కార్యక్రమాలు ఉంటే నీకు సపోర్ట్ చేస్తా, అఫీషియల్ పరంగా ఏది ఉన్నా కూడా నువ్వే వాళ్ళతో మాట్లాడాలి అది ఇది. నాకు స్టార్టింగ్ ఆబ్వియస్గా చాలా కొత్త. అండ్ నేను ఐటీ ఫీల్డ్లో ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడినట్టు వీళ్ళతో అక్కడ నేను డైరెక్ట్గా ఏం రాజు అని పిలుస్తుంటాం, అంటే జస్ట్ మేము సార్ అట్లా అని పిలవకపోతున్నాం. బట్ ఇక్కడ ప్రతి ఒక్కరు, ఎందుకంటే అందరు సీనియర్ వ్యక్తులే, నేనే అక్కడ ఉన్న వాళ్ళలో చాలా చిన్నదాన్ని. సో ప్రతి ఒక్కరితో చాలా పొలైట్గా వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, రిక్వెస్టింగ్. ఇక్కడ నేను ఎక్కడ ఎవరిని డిమాండ్ చేయను, నాకు ఎవరి పరిధి ఎట్లుంటుంది, ఎట్లా వర్క్ చేస్తారనేది తెలుసు. సో వాళ్ళతో మంచిగా మాట్లాడి నా పనులు చేయించుకున్నా, ఎవరితో ఎటువంటి విభేదాలు పెట్టుకోలే, నా ఏ పార్టీతో లొల్లి లేవు, నా ఏ ఆఫీసర్స్ తోటి లొల్లి లేవు. సో ఎవరైనా ఎవరి దగ్గరికైనా వెళ్ళి నేను పలానా వర్క్ కావాలంటే ఖచ్చితంగా వాళ్ళు నాకు రెస్పాన్స్ అయ్యి ఆ వర్క్ చేస్తున్నారు. అండ్ నాకు ఫుల్ సపోర్ట్ మా ఎమ్మెల్యే గారిది ఉండే. ఆయన 10 సంవత్సరాలు మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఎటువంటి నిధులకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. సో అన్ని విధాలుగా నేను వర్క్స్ చేసుకోగలిగిన. అండ్ ఉన్న 5 డివిజన్లలో ఎక్కువ శాతం వర్క్స్ నా డివిజన్కి నేను చేసుకోగలిగిన. అంటే నాకు ఏమంటారు, ఆ ర్యాపో ఉండే ఆఫీసర్స్ తోటి మంచిగా. వాళ్ళు వెళ్ళిన ప్రతిసారి వాళ్ళకి ఇష్యూ ఏ రకంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు స్పందించి మాకు నిధులు కేటాయించినారో ఆ రకంగా నేను చేసుకోగలిగిన. కాబట్టి నేను డెవలప్మెంట్లో, వెల్ఫేర్లో అండ్ పబ్లిక్తోని ఇంటరాక్ట్ అవ్వడానికి, అంటే యూజువల్గా ఎక్కడైనా కూడా జనాలకి అంటే పనులు అయినాయా లేదా అని సెకండరీ. ఫస్ట్ వాళ్ళకి వాళ్ళ సమస్యలు వినడానికి ఒక నాయకుడు కావాలి డెఫినెట్గా.
సో ఆ ఓపిక నాకు ఉంది, నాకు మా పేరెంట్స్ నుంచి వచ్చింది, ముఖ్యంగా మా మదర్ నుంచి వచ్చింది. సో ఆ ఓపిక తోటి నేను వాళ్ళ ఇష్యూస్ విని నేను దాన్ని ఏ రకంగా సార్ట్అవుట్ చేస్తాను అనేది తెలుసుకొని ఆఫీసర్స్కైనా ఎమ్మెల్యే గారికైనా నా హయ్యర్ అథారిటీస్కి తీసుకెళ్ళి దాన్ని సార్ట్అవుట్ చేయడానికి నా 100% ఎఫర్ట్స్ నేను పెట్టిన. ఓకే. సో ఆ రకంగా నాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నేను సాఫీగా ఈ 10 yearsకి దగ్గరగా వచ్చినాను. ఓకే మేడం. అండ్ ఇప్పుడు ఫస్ట్ టైం గెలిచిందంటే సరే నాన్న సపోర్టు లేకపోతే పార్టీ సపోర్ట్ అది అనుకోవచ్చు. అండ్ సెకండ్ టైం ఆ టైంలో చూసుకున్నట్టయితే బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ చాలా తగ్గఫర్ నడిచింది. ఆ టైంలో కూడా గెలవడానికి అంటే హేమ అనే బ్రాండ్ జనాల లోపలికి వెళ్ళింది కాబట్టి గెలిచారు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో అనుకున్నారా మీరు సెకండ్ టైం గెలుస్తాను? డెఫినెట్గా ఎందుకంటే మేము ఎక్కడా కూడా గెలిచిన తర్వాత మేము దాన్ని ఒక పదవిలాగా తీసుకోలేదు. డెఫినెట్గా రెస్పాన్సిబుల్ లాగానే ఒక రెస్పాన్సిబుల్ చైర్ లాగానే తీసుకున్నాం. చాలా మంది గెలిచినాం కదా అయిపోయింది మా పని అన్నట్టు కాకుండా గెలిచిన తర్వాత ఎంత మేరకు మేము చేయగలుగుతాం అనే దాని మీద మేము ఫోకస్ పెట్టినాము. ప్రభుత్వం కూడా అప్పుడే మనకి 1.5 year ప్రభుత్వం మనకి 2014లో వచ్చింది, 2016లో మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినాయి. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ప్రభుత్వంలో ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజలలో ఉన్నాం కాబట్టి వారికి అంటే దగ్గరగా ఉన్నా. ఇప్పుడు మన కరోనా టైం అది చాలా క్రిటికల్ పొజిషన్. ఆ టైంలో లాక్డౌన్ ఎప్పుడైతే అనౌన్స్ చేసిండ్రో, వాస్తవానికి లాక్డౌన్ అంటే అందరికీ లాక్డౌన్ అని మేము కూడా గమ్మున ఇంట్లో కూర్చున్నాం. బట్ ఎప్పుడైతే కేసీఆర్ గారు ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా ఫీల్డ్లో ఉండాలి, ప్రజలకు ఎటువంటి సమస్య లేకుండా చూసుకునే బాధ్యత మీద అని చెప్పిన వెంటనే ఆ నెక్స్ట్ మేడ్ నుంచి మేము ఫీల్డ్ మీద ఉన్నాం. మా ఫ్యామిలీస్ చాలా భయపడ్డారు. కరోనా పేషెంట్ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళని అదంతా అవంతా మాకు కూడా రిస్క్ అంటే ఆ టైంలో నాకు రిస్క్ అనిపించలేదు. వాళ్ళ లైఫ్ సేవ్ చేయడమే ఇంపార్టెంట్. అది చాలా పెద్ద డిసీజ్ లాగా నాకు కూడా ఏం అనిపించలేదు వాళ్ళని చూసిన తర్వాత. సో ఎప్పటికప్పుడు వారికి గ్రాసరీస్ కానివ్వండి, కంటైన్మెంట్ ఏరియాస్ ఉంటాయి, అక్కడ కరోనా కేసెస్ కానీ పాజిటివ్ కేసెస్ వచ్చిన దగ్గరికి వెళ్ళడం, ఎమ్మెల్యే గారు వారి తరఫు నుంచి కూడా చాలా మంది ఫ్యామిలీస్కి సపోర్ట్ చేశారు. ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఏదైతే సపోర్ట్ దాన్ని కూడా అంటే ఆల్మోస్ట్ ఆ లాక్డౌన్ అయిపోయేంత వరకు పొద్దున్న సాయంత్రం ఏ టైం లేకుండా పోలీస్ వాళ్ళతోని, డాక్టర్స్ తోటి, జిహెచ్ఎంసీ వాళ్ళతో కలిసి ప్రజలలో ఉన్నాం కాబట్టి వారు మమ్మల్ని గుర్తించి మళ్ళీ సెకండ్ టైం అయినా కూడా సపోర్ట్ చేశారు. మీరు అన్నట్టు చాలా టఫ్ ఫైట్ ఉండే. అమిత్ షా లాంటి వాళ్ళు వచ్చి ఇక్కడికి క్యాంపెయినింగ్ చేసిండ్రు. సో అసలు ఎందుకు ఇక్కడికి వచ్చినా కూడా మాకు అర్థం కాలేదు. బట్ ఎక్కడ ప్రచారం చేసినా వాళ్ళకి అంటే అవకాశం ఉన్నాయని సికింద్రాబాద్ మాత్రం వాళ్ళకి ఆటలు సాగలేదు. కార్తికారెడ్డి గారు కూడా ఎక్స్ మేయర్ కూడా భారతీయ జనతా పార్టీకి వెళ్ళడం అనేది. సో 150 డివిజన్లలో ఏకైక కాన్స్టిట్యున్సీ 5 కార్పొరేటర్లు ఫస్ట్ టైం కానివ్వండి సెకండ్ టైం గెలుచుకున్నది ఏదైనా ఉందంటే సికింద్రాబాద్. సో ఎప్పుడైనా హిస్టరీ అయితే క్రియేట్ చేస్తుంది. సో అదే రకంగా సెకండ్ టైం కూడా మాకు టఫ్ ఫైట్ ఉన్నా ప్రజలు మమ్మల్ని మా సేవను గుర్తించినారు. వారికి అండగా మేము నిరంతరం ఉన్నామని వాళ్ళు నమ్మినారు కాబట్టి రెండోసారి ఎవరు ఏ రకంగా వచ్చి ప్రచారం చేసినా చాలా మంది వచ్చారు. యాక్చువల్గా అయితే వారు ఆర్ఎస్సిగూడ దగ్గర ప్రచారం స్టార్ట్ చేస్తే కరెక్ట్ మా ఇంటి గేట్ ముందు దగ్గరనే ఆయన దిగి వెళ్ళిపోయాడు. నేను అప్పుడు అనుకున్నా అంటే కొంచెం ఏమంటే 80-30 రేంజ్ లో అంటే 80% మేము 100% గెలవాలని ఎఫర్ట్ అనుకున్నాం. సో ఆ మూమెంట్ లో కొంచెం ఎక్కడో ఉంది. బట్ దాన్ని కూడా ఇది చేయదని వారు వెళ్ళిపోయిన వెంటనే మా పద్మారావు గారు ఫీల్డ్ మీదకి వచ్చిండ్రు. మళ్ళీ వాళ్ళని మర్చిపోయి మళ్ళీ మమ్మల్ని గుర్తు చేసుకున్నారు. సో అట్లా మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండే. కౌంటింగ్ అయ్యే టైంలో ఒక్కొక్క కౌంటింగ్ అవుతున్న టైం అక్కడ వాళ్ళకి పెరుగుతుంది, మాకు పెరుగుతుంది, మళ్ళీ తగ్గుతుంది. సో అల్టిమేట్ గా ప్రజలైతే మాకు అవకాశాన్ని ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా కరోనా టైంలో, వర్షాకాలం టైంలో వారికి అవసరం వచ్చిన ప్రతి సమయంలో మేము ఉన్నాం. సో ఫైనాన్షియల్ గా కాకపోయినా వాళ్ళకి ఉన్నామన్న ధైర్యాన్ని మేము ఇచ్చినాం కాబట్టి వారు మాతో అండగా రెండు టర్మ్స్ ప్రభుత్వంకి అవకాశం ఇచ్చారు, మాకు కూడా అవకాశం ఇచ్చారు. అండ్ ఇప్పుడు హేమ గారు పూర్తిగా పొలిటికల్ లీడర్ అయిపోయినట్టే. పొలిటికల్ లీడర్ అనేది తర్వాత లీడర్ అయితే ఆయన ప్రజల సహకారంతో, మా నాయకుల సహకారంతో అయితే డెఫినెట్ గా ఇప్పుడు లీడర్షిప్ అనేది యూజువల్ గా కాలేజ్లలో, స్కూళ్ళల్లో అనేది అది డిఫరెంట్ అది. బట్ ఇక్కడ అది కంప్లీట్ గా ఏంటంటే ఒక పెద్ద బాధ్యత 100%. సో చాలా మంది సీనియర్స్ ఉన్నారు, చాలా కష్టపడ్డారు. వాళ్ళు కూడా ఈ పొజిషన్ కి రావడానికి వాళ్ళు కూడా ఎంతో కృషి చేసి ఉండొచ్చు. బట్ అంత మందికి రాని అదృష్టం నాకు వచ్చినప్పుడు నేను ఇంకా ఎక్కువ దాన్ని బాధ్యతగా తీసుకున్నాను. సో ఉన్న వాళ్ళని ఎక్కడ ఒప్పించకుండా, వారిని ఎక్కడ హర్ట్ చేయకుండా, ఎట్లా నేను ఉన్న క్యాడర్ని కానివ్వండి, లీడర్స్ని కానివ్వండి కలుపుకొని పోవాలన్న ఇదితోని ముందుకెళ్ళిన. సో అది నేను మా ఎమ్మెల్యే గారి నుంచి నేర్చుకున్నాను.
నేను కేటీఆర్ అన్న దగ్గర అంటే ఎవరైతే దగ్గరగా చూసిన లీడర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని మంచి క్వాలిటీస్ చూసి నేను దాన్ని నా స్టైల్లో ఇంప్లిమెంట్ చేసుకొని ప్రజలలో నాయకులతో ఉన్నా. సో ఎటువంటి ఇబ్బంది లేదు. నేను ఎవరితో కొట్లాట పెట్టుకున్న వ్యక్తిని అయితే కాదు. డెఫినెట్ గా అక్కడ ఉన్న ఇష్యూస్ ని సార్ట్అవుట్ చేయడానికి వాళ్ళతో కలిసిపోయి ఉండడానికి మాత్రమే నేను ప్రయత్నం చేసిన. చాలా సందర్భాల్లో మేడం ఫస్ట్ టైం కన్నా సెకండ్ టైం గెలిచినప్పుడు హౌస్ లో మీ వాయిస్ అనేది చాలా బలంగా వినిపించడం అనేది జరిగింది. సో ఏ ధైర్యంతో అప్పుడు అంటే అప్పటి వరకు కూల్ గా ఉన్నటువంటి హేమ సడన్ గా రేస్ గానికి రీజన్ ఏంటి? ఆ ఫస్ట్ టైం మాకు అవకాశం ఎక్కువ దొరకలేదు. ఎందుకంటే మొత్తం 100 మెంబర్స్ కార్పొరేటర్స్ మేమే ఉండే. సెకండ్ టైం కొంచెం బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ అట్లా ఉండే కాబట్టి కొంచెం బాడీ వేడిగా నడిచింది. సో అక్కడ కూడా ఎవరైనా కూడా ఇప్పుడు మేము అడిగినా వాళ్ళు అడిగినా అల్టిమేట్ గా ప్రజల సమస్యల మీద మేము ప్రశ్నిస్తాము. సో అక్కడ చేసిన అభివృద్ధిని జరగని అభివృద్ధిని గురించి కూడా డిస్కషన్ చేస్తూ ఉంటాం. అయిన దాని గురించి అయిందని చెప్తాం, కాలేదు ఈ సమయం వరకు కాలేదని మనం డిస్కషన్ చేస్తాం. ఆ డిస్కషన్ లో గతంలో మా బీఆర్ఎస్ ఉండే మున్సిపల్ శాఖ మంత్రి మా కేటీఆర్ గారు ఉండే వారి ఆధ్వర్యంలో ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగినాయి. సో కొంతమంది బీజేపీ నాయకులు వాళ్ళ ఏమంటారు పార్టీ క్రెడిబిలిటీ పెట్టుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంట్రల్ నుంచి రూపాయి ఇచ్చే చేత కాదు కానీ స్టేట్కి వచ్చేసరికి 100 మాటలు మాట్లాడతారు. సో కౌన్సిల్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ గా మా పార్టీ నాయకుల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి డెఫినెట్ గా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మేము మా వర్క్స్ ఏవైతే జరిగినాయి ఏంటో చెప్తూ అది జరగలేని ఇష్యూస్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ సమయంలో కొంచెం ఆర్గ్యుమెంట్స్ జరగడం తోటి నా వాయిస్ బయటకు వచ్చి అప్పటి నుంచి ఇంకా హేమ అనేది అంటే ఏమంటారు సాఫ్ట్ గా వైల్డ్ గా కూడా కనిపిస్తుంది అనేది కనిపించింది. సో అప్పుడైనా కూడా మా సమస్యల మీద మేము క్వశ్చన్ చేసినాం. అప్పుడు కూడా అంటే ప్రభుత్వం ఉండే కాబట్టి అధికారులు స్పందించి ఇది చేసారు. ఇప్పుడు కూడా ఆఫీసర్స్ ఏ ప్రభుత్వాలు ఉన్నా పనిచేయాలి. అల్టిమేట్ గా వాళ్ళు మాకు జవాబు చెప్పాలా, వాళ్ళు మాకు చెప్పాలా, మేము ప్రజలకు చెప్పాలా, వాళ్ళు కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతవే ఉంది. కానీ కొద్దిగా లేజినెస్ కనిపిస్తుంది. సో అట్లా మేము మేయర్ గారిని ఆఫీసర్స్ ని నిరంతరం ప్రశ్నించడం సమాధానం దొరకట్లేదు మాకు. ఇప్పుడు రెండు సార్లు కౌన్సిల్ మీటింగ్ అయింది. 2 కౌన్సిల్ మీటింగ్స్ లో ఎక్కడ సాటిస్ఫైడ్ రిప్లైస్ రాలేదు. ఏమనంటే విల్ గెట్ బ్యాక్ టు యూ, విల్ లెట్ యూ నో, మేము కొత్తగా వచ్చినాం అని చెప్పేసి ఆఫీసర్స్ ఎక్స్క్యూజ్ ఇవ్వడం, అవసరమైనప్పుడు పార్టీలు మారడం, మేయర్ గారు లాగా పార్టీలు మారుకుంటూ కూర్చోవడం, ఇదే పనిగా పెట్టుకున్నారు తప్ప ప్రజల మీద దృష్టి పెట్టి ఫోకస్డ్ గా డెవలప్మెంట్ చేయాలి, వారికి వెల్ఫేర్ స్కీమ్స్ అందించాలి అన్నది మాత్రం మాకు ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే మేము 10 years సర్వీస్ ఓరియంటెడ్ లోనే పని చేసినాం. సో ఇప్పుడు పని లేకుండా ఖాళీగా కూర్చోవాలి, ప్రజలు వచ్చి మమ్మల్ని ప్రశ్నిస్తూ అంటే అడిగినప్పుడు మేము ఏం సమాధానం చెప్పలేని పరిస్థితులు ఉన్నప్పుడు మాకు కూడా కొంచెం ఆ కోపం అనేది వస్తూ ఉంటది కదా. సో ఆ కోపం మేము అక్కడ చూపిస్తాం. అండ్ మేడం ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక చాలా మంది బీఆర్ఎస్ నుంచి కొంతమంది కార్పొరేటర్లు కాంగ్రెస్ బీజేపీ నుంచి కూడా కాంగ్రెస్ లోకి రావడం అనేది జరిగింది. అండ్ మీకు కూడా ఆ టైంలో పిలుపు వచ్చిందని చెప్పేసి విన్నాం మేడం. అంటే ఇప్పుడు పార్టీలు మారినప్పుడు ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా వాళ్ళ పార్టీ స్ట్రెంత్ ని పెంచుకోవడానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారు. కొంతమంది వాళ్ళ అవసరాలకు పోతారు, కొంతమంది వాళ్ళ ఆస్తులు కాపాడడానికి, అంటే వివిధ రీజన్స్ తో వాళ్ళు పార్టీని మారుతారు. నాకు ఎక్కడ ఏ రీజన్ కనిపించలేదు పార్టీ మారడానికి. నాకు అన్ని విధాలుగా పార్టీ సహకరించింది, సపోర్ట్ చేసింది, అవకాశం ఇచ్చింది. ఈ రోజు నేను ఈ స్థాయిలో నుంచొని ఇక్కడ మీ ముందు మాట్లాడుతున్నా అంటే అది కేవలం పార్టీ వల్లనే. కేసీఆర్ గారికి ఇచ్చిన అవకాశం, ఎమ్మెల్యే గారు కేటీఆర్ అన్న చూపించిన సపోర్ట్ తోటే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నా. సో నాకు ఇంత ఇచ్చినాక మళ్ళీ నేను పార్టీ ఎందుకు మారాలా? నాకేం అవసరం? డబ్బులా నాకు అవసరం లేదు. అంటే పేరు ఉంటే ఖచ్చితంగా మనం కష్టపడితే మన రూపాయి ఎక్కడికి పోదు. సో పైసల కోసం పోయే వ్యక్తులం కాదు కాబట్టి అవసరం లేదు, పార్టీలు మారాల్సిన అవసరం లేదు. అల్టిమేట్ గా రేపటి రోజున ఏదైనా పార్టీ నుంచి ప్రజలకి మంచి జరుగుతుంది అంటే అది బీఆర్ఎస్ పార్టీ అని నేను నమ్ముతున్నా, ప్రజలు కూడా నమ్ముతున్నారు. కాబట్టి అదే నమ్మకంతో నేను బీఆర్ఎస్ లోనే ఎన్ని ఆఫర్స్ వచ్చినా, ఎన్ని పిలుపులు వచ్చినా మేము రామని చెప్పేసి కరాఖండిగా చెప్పేసినాం. ఇప్పుడే కాదు, ఎలక్షన్స్ మూమెంట్ లో కూడా కొన్ని సందర్భాలలో టికెట్ విషయంలో డిస్కషన్ వచ్చినప్పుడు అప్పుడు కూడా వేరే పార్టీ వాళ్ళు ఆఫర్స్ చేసినా కూడా మేము క్లియర్ గా చెప్పినాం, మాకు పార్టీ అండగా ఉన్నాక కూడా మేము ఎందుకు ఇది చేసుకోవాలి, సో మాకు ఏ ఆఫర్స్ వద్దు, ఏ పిలుపులు వద్దు, మేము ఇక్కడనే హ్యాపీగా ఉన్నామని చెప్పి. ఎప్పటి నుంచైనా కంఫర్ట్ ఉంది, ఎప్పుడైనా కంఫర్ట్. ఎస్పెషల్లీ ఇప్పుడు అధికారంలో లేరు కదా, అంటే ఇప్పుడు మా వాయిసే కదా ఎక్కువ వినిపిస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు మా వాయిస్ వినిపించింది, లేనప్పుడు కూడా మా వాయిస్ వినిపిస్తుంది. ఎప్పటికైనా బీఆర్ఎస్ ప్రజల పక్షాన ఉండే పార్టీ. డెఫినెట్ గా 100% బీఆర్ఎస్ వస్తుంది. మొన్న కూడా ఎక్కువ శాతం పర్సెంటేజ్ తోటి వాళ్ళు కాంగ్రెస్ పవర్ లకు రాలేదు, జస్ట్ 1.8% అంత పర్సెంటేజ్ తోటే
ఓట్ షేర్ తోటే వాళ్ళు అధికారంలోకి వచ్చారు. అది కూడా ఏ సందర్భంలో వచ్చారు, ఎట్లా వచ్చారు అనేది ప్రజలందరూ ఇప్పుడు ఎనలైజ్ చేసుకుంటున్నారు. వారు ఇచ్చిన హామీలు అబద్ధపు హామీలను ప్రజలు ఇప్పుడు గుర్తించున్నారు. అంటే వచ్చిన 6 నెలల్లోనే గుర్తించారు. ఎందుకంటే వచ్చిన 100 రోజుల్లోనే నేను 6 గ్యారెంటీలు ఇస్తాను రేవంత్ రెడ్డి గారు, 20 నెలలైనా కూడా ఒక్క గ్యారెంటీ కూడా పూర్తి స్థాయిగా ఇంప్లిమెంట్ చేయలేదు. సో అది ప్రజలు తెలుసుకున్నారు. గత ప్రభుత్వ పరిపాలన ఎట్లుంది, ఇప్పుడే పరిపాలన ఎట్లుందని ఎనలైజ్ చేసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే ఏ ఎలక్షన్లు అయినా కూడా బీఆర్ఎస్ పార్టీకి 100% అవకాశం ఉంది. ఎక్కువ శాతం సీట్లు కూడా బీఆర్ఎస్ పార్టీకి వస్తాయి, డౌట్ లేదు. బీజేపీ పార్టీ వాళ్ళు చెప్పలేదు. నా పార్టీ గురించి నేను మాట్లాడతాను. వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయేమో అరాకొర సీట్లు ఏమైనా కానీ అంతకు మించి నాకు బీఆర్ఎస్ వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ వేరు మీరు అట్లా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నారేమో అనిపిస్తుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఉంటుంది? సెల్ఫ్ గా మేము అనుకుంటే ఉంటది, కానీ ప్రజలు అంటే కాదు కదా. సోషల్ మీడియా కాదు ఇప్పుడు, సరే సోషల్ మీడియా వేదిక గురించే మాట్లాడదాం. అదే సోషల్ మీడియాలో తెలంగాణ కాంగ్రెస్ కి సంబంధించిన ఒక పోస్ట్ పెట్టినారు. ప్రజాపాలన బాగుందా, ఫామ్ హౌస్ పాలన బాగుందా, ఏ పాలన బాగుందని చెప్పేసి 80% పైగా ప్రజలు ఓటేషన్. అంటే అదేదో దుబాయ్ నుంచి ఏదో నడిపించారు కాబట్టి ఆ మాత్రం. సరే పోదాం, ఇప్పుడు మీ మీడియా ఇప్పుడు ఇట్లనే లైవ్ గా పోదాం ఇంటర్వ్యూ. మన ఇక్కడే కాదు ఇప్పుడు, సరే నా ఫేస్ వాళ్ళు నన్ను చూసి ఎవరైనా ప్రజలు చేస్తారేమో, నేను ఎక్కడో మూలకుంటా పోయి డైరెక్ట్ గా ప్రజల్ని మీరు అడగండి, గతంలో ఆ పరిపాలన బాగుందా, ఈ పరిపాలన బాగుందా, అప్పుడు కేసీఆర్ చేసిన అభివృద్ధి నచ్చిందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి నచ్చిందా అని ఎనలైజ్ చేద్దాం. వారు చెప్పిన ఆన్సర్స్ మీదనే మనము అంటే ఎనలైజ్ చేసుకుందాం. నేను అనేది ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కడ లేదు. ప్రజలు ఇచ్చిన ఏదైతే ఎక్కడో ఉన్న ఏమనంటే ఫామ్ హౌస్ లో కూర్చున్న కేసీఆర్ గారి గురించి మాట్లాడుతున్నారు. మరి అదే ఫామ్ హౌస్ లో కూర్చున్న కేసీఆర్ గారి గురించి నిరంతరం ప్రజలు అంటే గుర్తు చేసుకుంటున్నారు. కేసీఆర్ గారు రావాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు. నిన్ననే వారి సతీమణి శోభమ్మ వారు కూడా వేములవాడకి వెళ్ళినప్పుడు చాలా మంది ప్రజలు వచ్చి మాకు కేసీఆర్ కావాలి రావాలని, అది ఎవరు చేసిందైతే కాదు కదా. డైరెక్ట్ గా వచ్చి ప్రజలు వారిని అంటే రిక్వెస్ట్ చేసిన, అంటే వాళ్ళ బాధను వాళ్ళు వ్యక్తం చేసుకున్నారు. అట్లా ఎన్నో సందర్భాలు ఉన్నాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని బీఆర్ఎస్ పార్టీ ఇంకా స్ట్రాంగ్ అయిందని అంటే మేడం ఎలక్షన్స్ ముందు కూడా ఇదే కాన్ఫిడెన్స్ బీఆర్ఎస్ లో కనిపించింది. ఈవెన్ రేపు రిజల్ట్ అనగా కూడా కేటీఆర్ గారు ఒక ట్వీట్ చేశారు లోడింగ్ 3.0 అని. సో ఆ విధంగానే ఇప్పుడు కూడా మీ మీద మీకు నమ్మకం లేకపోతే ఎట్లా అండి? అట్లా ప్రతి ఒక్కరి మీద వాళ్ళ సెల్ఫ్ నమ్మకాలు అనేది డెఫినెట్ గా ఉంటాయి. అట్లనే మా పార్టీ మీద మేము చేసిన అభివృద్ధి మీద నమ్మకం మాకు ఉండే కాబట్టి మేము 100% గెలుస్తామన్న నమ్మకం మాకు ఉండే కాబట్టి మేము చెప్పడం జరిగింది. ఇప్పుడే కాదు రేపు ఓడిపోయినా కూడా మేము అదే గర్వంతోనే ఉంటాం. మేమేమి కృంగిపోలేదు, బాధపడలేదు, ఏం కాలేదు. ఎందుకంటే తర్వాత ప్రజలు రియలైజ్ అవుతారు. ప్రజలు ఆ పూటకి వారు ఏం జరిగిందనే తెలుసుకోకపోయినా తర్వాత తెలుసుకున్నారు. సో ఇప్పుడు అదే జరిగింది. ఆ నిమిషంలో మేము 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తే మేము 4,000 అన్నారు, ఎక్కడ పోయింది 4,000? మహిళలకు 2,000 రూపాయలు 2,500 అన్నారు, ఎక్కడ పోయింది? తులం బంగారం అన్నారు, ఎక్కడ పోయింది? మహిళలకి స్కూటీలు ఇస్తా అన్నారు, వితంతులకి కానివ్వండి, వృద్ధులు కానీ ఇప్పుడు దాకా పెన్షన్ 4,000 పెన్షన్ కూడా ఇవ్వలేదు. సో ఇట్లా చాలా ఎగ్గొట్టి ఇప్పుడు కాలయాపన చేసుకుంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ 20 నెలలు అయింది. ఇప్పుడు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ కొత్తగా వచ్చింది కాదు కదా, 60 ఏళ్ల పాటు ఆల్రెడీ వాళ్ళు పరిపాలించారు. కొత్తగా వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం కాదు. ఏమనంటే కొత్తగా వచ్చినాం మేము మొన్ననే కదా అంటే 60 ఏళ్ళు ఎవరు చేశారు? నువ్వు కాదని తాత ఇంకెవరైనా వచ్చి చేసిన రాని మేము అనలేం కదా. కొత్తగా వచ్చింది ఏదైనా పార్టీ అంటే అది బీఆర్ఎస్ పార్టీ. 10 సంవత్సరాల పాటు వచ్చి నిరంతరం ప్రజలని ఎట్లా చైతన్యవంతులు చేయాలా, అభివృద్ధిని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలా, వారికి సంక్షేమ పథకాలు ఎట్లా అందించాలని చెప్పేసి మాట్లాడారు. 10 ఏళ్ల పాటు చేసిన అప్పు గురించి రేవంత్ రెడ్డి గారు ఊరికే మాట్లాడుతున్నారు. మరి 2 ఏళ్లలో ఆయన చేసిన అప్పు గురించి మాట్లాడితే అసలు ఏం చేసినా కూడా కనిపిస్తలేదు అభివృద్ధి. సో ఇట్లా ఎన్నో అంశాలు ఉన్నాయి. ఆ అంశాల మీదనే బీఆర్ఎస్ పార్టీకి ఒక నమ్మకం ఉంది. డెఫినెట్ గా రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి అంత మంచి సీట్లు వస్తాయని మా నమ్మకం. స్టేట్ గురించి పక్కన పెడితే నెక్స్ట్ మళ్ళీ ఇంకో 6 నెలల తర్వాత జరిగే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మళ్ళీ సీతాఫల్ మండి నుంచి మీరు గెలిచే ఛాయిస్ ఉన్నా? అంటే ఇప్పుడు మనకి ఎవ్రీ 10 years కి రిజర్వేషన్స్ అనేది చేంజ్ అవుతుంటాయి. సో ఇక్కడ ఎట్లా రిజర్వేషన్ వస్తుంది అనేది మనకు క్లారిటీ లేదు. ఆ రిజర్వేషన్ ని బట్టి ఖచ్చితంగా పార్టీ డిసైడ్ ఎవరికి చేసినా కూడా, నాకు చేసిన నేను గెలిచే అవకాశం ఉంది, నేను కాకపోయినా ఇంకెవరు వచ్చినా కూడా ఖచ్చితంగా గెలిచే అవకాశం. సీతాఫల్ మండి మళ్ళీ బీఆర్ఎస్ జెండా డెఫినెట్ గా ఉంటుంది, గులాబీ జెండా డెఫినెట్. వేరేది మాత్రం 150 డివిజన్లలో ఖచ్చితంగా మేము లాస్ట్ టైం ఏదైతే 100 సీట్లు అనుకున్నామో గత ఫస్ట్ టైం వచ్చినప్పుడు, అదే నమ్మకం మాకు ఇప్పుడు ఉంది. డెఫినెట్ గా 100 కాకపోయినా ఖచ్చితంగా 80 నుంచి
70 వరకు సీట్లు అయితే బీఆర్ఎస్కి వస్తాయన్న నమ్మకం మాకుంది. Okay. అండ్ ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా ఒకటి క్లారిటీ లేనిది ఏంటంటే 150 డివిజన్లు ఉంటాయా 4 కార్పొరేషన్లు అయితే అనేది ఇంకా మాకు క్లారిటీ లేదు. Okay. ఎందుకంటే నిరంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదో ఒక మెసేజ్ బయటకు వస్తుంది, 2 కార్పొరేషన్లను 3 4 లేదంటే 150 డివిజన్లను, సో ప్లస్ రిజర్వేషన్స్, సో అండ్ 42% కూడా మనకు కావాలి లోకల్ బాడీస్ లో ఇస్తానని అన్నారు. సో అది అయిన తర్వాతనే మనం ప్రతి ఒక్కరు బీసీ బిడ్డలం రిక్వెస్ట్ చేసేది ఎలక్షన్ బోర్డ్. అప్పుడు దాకా ఎవరు కూడా అంటే ముందుకెళ్ళడానికి సిద్ధంగా లేదు. సో ఇవన్నీ అంశాలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్ గా రేపు వచ్చే ఏ ఎలక్షన్ అయినా కేవలం ఇక్కడే కాదు, డిస్ట్రిక్ట్లలో జరిగే ఏ లోకల్ బాడీ సర్పంచ్ల ఎలక్షన్లలో కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తుంది అండ్ ఖచ్చితంగా అన్ని సీట్లు గెలుచుకుంటారని నమ్మకం మాకు. ఓకే మేడం, హేమ గారు ఈ ప్లేస్ కావచ్చు ఇంకో ప్లేస్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా, ఎక్కడ నిలబడ్డా గెలుస్తానే నమ్మకం ఉందా? ఉంది, డెఫినెట్ గా నా మీద ఉంది, నా పార్టీ మీద ఉంది. అండ్ సీతాఫల్ మండలిలో మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యారు? ఎందుకంటే ఇప్పుడు కార్పొరేటర్ కాగానే మనం సినిమాలలో చూస్తాం, కార్పొరేటర్ అంటే ఒక పెద్ద లెవెల్, అసలు ఊర్లో ఎమ్మెల్యే ఈక్వల్ టు ఇక్కడ హైదరాబాద్ కార్పొరేటర్. ఆ విధంగా అంటే కార్పొరేటర్ అయితే బెదిరించవచ్చు, ఇక్కడ నిల్లులు కట్టుకుంటే కన్సల్టేషన్ జరిగితే ఎక్కడ మనం వసూలు చేయొచ్చు, అట్లా ఇట్లా అని చెప్పి చాలా రకాలుగా ఉంటాయి కదా. అట్లాంటి దాంట్లో హేమ గారు ఎప్పుడన్నా? నేను ఎప్పుడు ఎక్కడ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఎక్కడ లేవు. ఎవరు వాళ్ళ జాగాలలో వాళ్ళు కట్టుకున్న పర్మిషన్ ప్రకారం వాళ్ళు కట్టుకుంటారు. లోకల్ వాళ్ళు ఎవరైనా అబ్జెక్షన్ చేస్తే వాళ్ళ అధికారుల దృష్టికి తీసుకెళ్తాం, వాళ్ళు దాని ప్రకారం చర్యలు తీసుకుంటారు. సో ఇక్కడ లోకల్ గా ఏ వ్యక్తిని డిస్టర్బ్ చేసిన దాఖలాలు అయితే ఎక్కడ లేవు. మేము వాటి జోలికి కూడా మేము వెళ్ళాం. మా ఎమ్మెల్యే గారు నేర్పించిన పద్ధతి అదే, మేము కూడా అదే పాటిస్తున్నాం. 2 terms గెలిచినాం. ఇప్పుడు మా ఇంటికి వస్తే మీకు తెలుస్తుంది నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా. అంటే నేను అసలు నాకు లేదు అని నేను అంటలేదు, ఉన్న దాంట్లో దేవుడు ఇచ్చిన దాంట్లో నేను సంతోషంగా ఉన్నా. నేను కష్టపడి ఒక స్టేజ్కి వచ్చిన అదే స్టేజ్ నేను ఇది చేస్తున్నా, కానీ ఇంకా లగ్జరీ లైఫ్కి వెళ్ళాలనేది నాకు ఆలోచన లేదు. నేను సంపాదించుకున్న రూపాయలు ఖచ్చితంగా రూపాయలు ఖచ్చితంగా ప్రజలకి పెట్టాలన్న ఆ ఆకాంక్షతోనే నేను పనిచేస్తున్నా తప్ప ఇంకేదో కావాలన్న కోరికతోనైతే నాకు కావాల్సింది ఏంటంటే పేరు మంచిగా ఉంటే ఖచ్చితంగా ఏదైనా కూడా మనం ఏ పొజిషన్ కైనా రీచ్ అవ్వచ్చు. పైసలు ఏముందండి, ఈ రోజు వస్తే రేపు పోతాయి, కానీ పేరు అనేది ఒక ఇన్ని సంవత్సరాలు ఖరాబ్ చేసుకుని ఒక చిన్న పనితో పోతుంది, ఒక చిన్న మిస్టేక్ తోని మన పేరు ఖరాబ్. అంటే ఈ జనరేషన్ లో మేడం పైసా పెట్టండి మన ఎంబర్ నలుగురు ఎవరు రావట్లేదు కదా మేడం. ఇప్పుడు పైసలు లేకపోతే చాయ్ దాపలేము, భోజనాలు పెట్టలేము, ఇంకేదో చేయలేము. మన మంచితనంతో కూడా చాలా మంది వస్తారు. ఇన్ని ఇయర్స్ మా ఫాదర్ చేసిన సర్వీస్ వల్లనే నేను ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నా. ఎప్పుడు కూడా 10 మందికి ఆయన రియల్ ఎస్టేట్ అండి ఫ్రీలాన్సింగ్ చేస్తూ ఉంటారు, అండ్ వివిధ బిజినెస్ లో చిన్న చిన్న గతంలో చేసారు. ఇప్పుడు డైరెక్ట్ పాలిటిక్స్ లో ఉన్నారు కాబట్టి ఎక్కువ సర్వీస్ ఇక్కడ ఇస్తున్నారు. ఎల్స్ వారికి వేరే బిజినెసెస్ ఉంటుండే, ఇప్పుడు అవన్నీ వదిలేసి రియల్ ఎస్టేట్ చేసుకుంటా నార్మల్ గా ఏమైనా ఇష్యూస్ వస్తే వారి దృష్టికి తీసుకొస్తే. ఇప్పుడు మీరు అన్నట్టు నిజంగా పైసలు ఏంది, ఇది ఆయన దగ్గరికి ఏదైనా పని వచ్చి ఇది చేసి పెట్టానంటే ఏమైనా ఇస్తామంటే కూడా మా ఫాదర్ తీసుకోడు 100%. గతంలో కూడా ఎప్పుడు కూడా ఆయన ఆఫర్ చేసింది ఎక్కడ తీసుకోలేదు. అంతెందుకు నాకు టికెట్ ఎట్లా వచ్చింది అనుకున్న ₹1,00,000 లెక్క వచ్చింది. నేను డబ్బులు ఇస్తే కాదు. పద్మారావు గారు మా ఫాదర్ కి, ఎందుకంటే మీరు అన్నట్టు ఎలక్షన్ సమయంలో చాలా మంది భోజనాల ఖర్చులే కానివ్వండి, వాళ్ళ ట్రాన్స్పోర్ట్ ఖర్చులకే కానీ ఉంటాయనే ఉద్దేశంతో ఎలక్షన్ సమయంలో మా ఫాదర్ కి పద్మారావు గారు ₹1,00,000 ఇస్తే వారు డైరెక్ట్ గా రిజెక్ట్ చేసి, నేను ఎప్పుడు డబ్బులతో ఎంకరేజ్ చేయలేదు, నా సర్వీస్ తోటి వాళ్ళకి సపోర్ట్ చేసిన. ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ కూడా నేను వారి ఇంటికి అండగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారికి అండగా నుంచున్నా కాబట్టి ఇప్పుడు నేను రమ్మనంగానే వస్తున్నారు. డబ్బులతో ఏముందని ఈరోజు ఉంటే రేపు పోతాయి, కానీ ఆప్యాయత ప్రేమ అనేది నిరంతరం ఉంటుంది. సో డబ్బులు వద్దు, నేను పిలిస్తే వస్తారు. రేపటి రోజున నువ్వు గెలిచి మినిస్టర్ అయ్యి ఒక పొజిషన్లో ఉన్నాక నా పేరు చెప్పి ఏదైనా సమస్య నీ దగ్గరికి తీసుకొస్తే, అరే రాజన్న తరఫు నుంచి వచ్చిన కూర్చో అని చెప్పి మర్యాద చేసి అలా పని చేసి పెడుతూ చాలా, అంతకు మించి మాకు ఇంకేం వద్దు అని అన్నారు. మర్యాదతోటి వారు నాకు ఈ రోజు ఫస్ట్ టైం నాకు టికెట్ ఇచ్చింది, సెకండ్ టైం నేను చేసిన పనికి నాకు ఇచ్చింది. అయితే మధ్యలో మీకు పజ్జనకు పడట్లేదు, ఇద్దరికి వర్గపోర్లు అయినాయి, భేదాభిప్రాయాలు వచ్చినాయి అని చెప్పేసి రకరకాల కథనాలు కూడా అల్లిండ్రు మేడం. అంటే ఇప్పుడు మనం రాజకీయాలు ఉన్నాం కాబట్టి నలుగురు పాజిటివ్గా ఉంటారు, నలుగురు నెగిటివ్ కూడా ప్రచారం చేస్తాం. అట్లాంటివి ఏమైనా ఎమ్మెల్యే గారితో? లేదు, పద్మారావు గారితో ఎప్పుడు డిఫరెన్సెస్ రాలేదు. అండ్ వారి సొంత ఫ్యామిలీ మెంబర్ లాగానే నన్ను ట్రీట్ చేస్తారు, అండ్ వాళ్ళ బిడ్డ ఎట్లనో నన్ను కూడా అట్లనే ట్రీట్ చేస్తారు. ఒక ఫాదర్ లాగానే వారు ప్రతి నిమిషం గైడ్ చేస్తూ ఉంటారు, సపోర్ట్ చేస్తూ ఉంటారు. చాలా జోవియల్ గా ఉంటారు. అండ్ మాస్ లీడర్ ఆయన. డెఫినెట్ గా ఆయన ఎట్లుంటారు ఏంటి లోకల్ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు. ఇష్యూస్ అయితే మాకు ఎప్పుడు కాలేదు. అంటే ఎవరైనా ఇట్లా ఇష్యూ, ఒక్క నిమిషం సౌండ్. సో ఎవరైనా
మా మధ్యలో డిఫరెన్సెస్ ఇది చేయడానికి ఏమైనా రూమర్స్ బయట క్రియేట్ చేసి ఉండొచ్చు కానీ ఓకే బట్ ఎల్స్ ఎక్కడ కూడా మాకు ఎటువంటి ఇష్యూస్ లేవు, ఇబ్బందులు లేవు. ఎప్పుడైనా బాగా సపోర్ట్ చేస్తారు, ఎప్పుడైనా కూడా మాకు సహకరిస్తారు. అయితే పని పరంగా కానివ్వండి, ఏదైనా పర్సనల్ పరంగా కానివ్వండి, పని చెప్తే వారితో అయినంత మేరకు వారు చేసే ప్రయత్నం చేసిండ్రు. అండ్ ఏదైనా కాకపోతే పలానా రూట్స్ ఇట్లా పోతే అవుతుంది అట్లా పోతే అని గైడ్ చేయడం జరిగింది. సో ఎప్పుడు కూడా ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఇష్యూస్ కానీ మాకు లేవు. అండ్ మేడం ఇప్పుడు అంటే మనకి హైదరాబాద్ అంటేనే కేటీఆర్ అంటేనే హైదరాబాద్, అసలు కేటీఆర్ లేని హైదరాబాద్ ఊహించుకోవడం కష్టం అన్నట్టు మన సోషల్ మీడియా సృష్టి మరి ఏదో 4 ఫ్లైఓవర్లు వేసినంత మాత్రాన కేటీఆర్ గారే హైదరాబాద్ని డెవలప్ చేసిన పక్కన పెడితే ఈరోజు కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు జిహెచ్ఎంసీ ఏ విధంగా ఉంది, లేనప్పుడు ఏ విధంగా ఉంది? దాదాపు 20 నెలలు అయితే 9.5 సంవత్సరాల పాటు మున్సిపల్ శాఖ ఎంత అభివృద్ధి చెందింది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. చాలా ఎస్ఎన్డిపి ఎస్ఆర్డిపి వర్క్స్ జరిగినాయి, రోడ్స్ జరిగినాయి, జిహెచ్ఎంసీ శానిటేషన్ ఇంప్రూవ్ అయింది, టౌన్ ప్లానింగ్ సెక్షన్లో మనకి పర్మిషన్ దగ్గర అది వచ్చాయి, ఐటీ సెక్టర్స్ వచ్చినాయి, జాబ్స్. ఎందుకంటే మనం ఏ ప్రభుత్వం ఉన్న లక్షల జాబ్స్ ఇవ్వలేకపోవచ్చు అందరికీ. సో వారిని కొంతమందిని ప్రైవేట్ సెక్టర్స్లో అకామిడేట్ చేసే ప్రయత్నంలో చాలా ఇన్వెస్టర్స్ని ఇక్కడికి తీసుకొని వచ్చి చాలా కంపెనీస్ని ఇక్కడ ఎన్నో కంపెనీస్ వచ్చి దాని ద్వారా ఎంతో మందికి ఉపాధి కలగడానికి కూడా అవకాశం ఉండే. సో అన్ని విధాలుగా వారైతే మున్సిపల్ శాఖ మంత్రిగా చాలా సక్సెస్ అయ్యారు అండ్ డెవలప్మెంట్ కూడా చేశారు. అది చేయబట్టి మీరు అన్న మాట అందరి నోట్లో ఉంది. కేటీఆర్ అంటే ఐటీ అంటే కేటీఆర్ అన్న అంటే ఆ అభివృద్ధి చేసిండ్రు కాబట్టి అది ప్రజలకు కనిపించింది. కాబట్టి హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా వారికి అవకాశం కల్పించి ఎక్కడ కూడా డిస్టిక్లల్లో సీట్లు పోయినాయి కానీ హైదరాబాద్లో ఎక్కడ కూడా సీట్లు పోలేదు. సో అన్ని బీఆర్ఎస్కే వచ్చిన అవకాశం ఉండే గతంలో. సో అంత అభివృద్ధి చేసిండు. అండ్ నేను కూడా ఎప్పుడు అండ్ ఎలక్షన్స్కి ముందు కూడా ఎమ్మెల్యే గారి త్రూ వారికి కొన్ని ప్రపోజల్స్ పెడితే 10 కోట్ల నిధుల వరకు మాకు శాంక్షన్ చేయడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ ఎలక్షన్ కోడ్ వచ్చి కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఆ నిధులన్నీ ఎటుపోయినా మాకు తెలియదు. దాని తర్వాత కూడా ఎటువంటి డెవలప్మెంట్ మాకు కొన్ని రోజులు బట్టి జరగలేదు. అండ్ వచ్చిన డెవలప్మెంట్ వర్క్స్ అని కూడా గతంలో మేము పెట్టిన ప్రపోజల్స్ని దాన్ని మళ్ళీ రీటెండర్స్ వేసి అవే మాకు ఇవ్వడం జరిగింది. కానీ కొత్తగా వీరు వచ్చి అంటే స్టార్టింగ్లో నేను అన్నది కొత్తగా వారు ఇచ్చిన అభివృద్ధి అయితే ఏం మాకు కనిపించలేదు. జస్ట్ మొన్న జరిగిన మున్సిపల్ మీటింగ్ అయిన తర్వాత మాకు కొన్ని ఒక 60 లక్షల నుంచి 70 లక్షల సీసీ రోడ్ల వర్క్ మాత్రమే జరుగుతున్నాయి తప్ప దానికి మించి ఇంకెటువంటి అభివృద్ధి మాత్రం మా ఏరియాలో జరగట్లేదు. అండ్ ప్రజలు కూడా నిరంతరం మమ్మల్ని ప్రజల దగ్గర మీరు మైనస్ అవుతారు మేడం. అంటే ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే మనకి డ్రైనేజీ ప్రాబ్లం కావచ్చు, లైట్ల ప్రాబ్లం కావచ్చు, చిన్న అంటే ప్రతి ఏరియాలో ప్రతి బస్సుల నిత్యంగా ఉండేటివి అవి, పార్కుల డెవలప్మెంట్ కావచ్చు అవి. మరి ఇప్పుడు ఏమో మొత్తానికి ఆగిపోయింది అంటున్నారు. మరి మా కార్పొరేటర్ ఏం చేస్తలేదు మేము కదా? కొట్లాడి చాలా శాతం డెవలప్మెంట్స్ ఆల్రెడీ మేము ఇక్కడ సీతాఫల్ మండలిలో 10 years పాటు ఒక 80% డెవలప్మెంట్ వర్క్ అయితే మేము చేసినాం. బట్ ఎంత చేసినా కూడా అల్టిమేట్ గా నిరంతరం ఏదో డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటూనే ఉంటది. ఎందుకంటే ఈ రోజు ఇక్కడ లైన్ వేస్తే మళ్ళీ వేరే వాళ్ళకి పొల్యూషన్ వస్తుందనో లేదా వాళ్ళకి ఏదో కనెక్షన్ అన్నో రోడ్ తవ్వడం లేదంటే ఇంకా పార్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు యాక్చువల్ గా చెప్పాలంటే మా సికింద్రాబాద్ ఏరియాలో డెవలప్మెంట్ చేయడానికి ఎటువంటి ఎక్కువ స్కోప్ లేదు. ఎగ్జిస్టింగ్ ఉన్న ప్లేస్ని రీడెవలప్ చేసుకోవడానికి స్కోప్ ఉంది తప్ప కొత్తగా పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ చేసుకోవడానికి మాకు అవకాశం లేదు. ఒక్క మా అదృష్టం ఏంటంటే సీతాఫల్ మండి డివిజన్లో ఇప్పుడు కూర్చున్న ఏదైతే బిల్డింగ్ ఉందో ఇది మనకి మున్సిపల్ లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఏరియాని ఈ ప్లేస్ని ఎవరు పట్టించుకోలేదు. ఎప్పుడైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత మా జిహెచ్ఎంసీ ఎలక్షన్లు అయిన తర్వాత ఎమ్మెల్యే గారు మేము దీని మీద ఫోకస్ చేసి ఈ ప్లేస్ని క్లీన్ చేపించి ఇక్కడ పక్కన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ కట్టాం. ఉన్న 150 డివిజన్స్లలో ఒక మంచి ఫంక్షన్ హాల్ ఉండాలా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు మంచిగా ఏమంటారు పెళ్లిళ్ళే కానివ్వండి ఫంక్షన్స్ చేసుకోవాలని నామినల్ అమౌంట్ తోటి ఒక మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ కట్టాం. దాని ఎదురుగా మాకు ఈ సరౌండింగ్స్ లోనే 60 ఏళ్ళ పైగా ఒక హాస్పిటల్ ఉంది. మాకు ఇప్పుడు ఎక్కడైనా ఏమైనా ఇష్యూస్ అయితే ప్రైవేట్ సెక్టర్సే ఉన్నాయి, పెద్ద హాస్పిటల్స్ గవర్నమెంట్కి లేదు, లేదంటే గాంధీకి పోవాలి. సో ప్రతిదానికి గాంధీకి వెళ్లే బదులు ఇక్కడే ఒక హాస్పిటల్ని 50 to 100 బెడెడ్ హాస్పిటల్ని కన్స్ట్రక్షన్ చేస్తే బాగుంటుందని కుట్టివెల్లడి హాస్పిటల్ ఉంది. దాన్ని ఒక 11 కోట్ల నిధులు శాంక్షన్ చేశారు గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడు. ఆ పనులు ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి, అంటే అప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఆల్మోస్ట్ 2 years నుంచి ఆ వర్క్స్ నడుస్తున్నాయి. మధ్యలో ఎలక్షన్ల వల్ల వాళ్ళకి బడ్జెట్ ఆపేసి కొద్ది ఇబ్బందికరమైన సిచ్యువేషన్. ఇప్పుడు వీళ్ళంతా అంటే ఓపెనింగ్ చేసుకుంటున్నారు కదా మేడం, ఆ క్రెడిట్ కేసీఆర్ కి ఇస్తారా రేవంత్ రెడ్డి గారికి? ప్రజలు అయితే చూస్తున్నారు కదా కేసీఆర్ పోతుందా రేవంత్ రెడ్డి గారు పోతుందా. ఎందుకంటే వారు చేసిన అప్పులలో వారు చేసిన ఇప్పుడు దాకా ఒక ఇటుక పెట్టలు ఒక బిల్డింగ్ కి
ఇప్పటి వరకు ఇప్పటిదాకా మీ మీ కార్పొరేటర్ ఈ సీతాఫల్ మాదనే కాదు, ఓవరాల్ తెలంగాణ నేను మాట్లాడుతున్నా, ఓవరాల్ తెలంగాణ మాట్లాడుతున్నా. నా నియోజకవర్గం చేస్తున్నా కూడా మీరు చెయ్యట్లా అంటే మీ కళ్ళకి కనబడట్లేదు. అంటే మా కళ్ళకి కనిపిస్తలేదా? రేవంత్ రెడ్డి గారే ఏ పబ్లిసిటీ కాదు మేడం, ఇప్పుడు ఆయన వచ్చిన 20 నెలల్లో సన్న బియ్యం తీసుకొచ్చింది మీ ఏరియాలో కూడా. సన్న బియ్యం కాదు మేడం, ఆయన చేసినటువంటి అభివృద్ధి నేను చెప్తాను. సన్న బియ్యం తీసుకొచ్చిండు, తర్వాత 12,000, మీరు 10,000 ఇస్తే 12,000 రూపాయలు ఇస్తుండ్రు రైతు భరోసా. తర్వాత చూసుకున్నట్టయితే అంటే రీసెంట్ గా సర్పంచ్ పాత బకాయిలు అవి కూడా మాఫీ చేయడం అనేది జరిగింది. ఇందిరమ్మ ఇల్లులు మరి మీ ఏరియాలో వచ్చినవి లేవో కానీ ప్రతి ఏరియాలో అయితే ఇందిరమ్మ ఇల్లులు 1,00,000 రూపాయలు కూడా ఆల్రెడీ ఎవరి అకౌంట్ లో వాళ్ళకి పడిపోవడం అనేది జరుగుతుంది. సో ఇంకేడ అభివృద్ధి అయిపోయింది. ఇంకా ఫ్రీ బస్సులలో ఎంతో మంది మహిళలు, ఇందిరా క్యాంటీన్లు అని చెప్పేసి ఎంతో మంది మహిళలు సొంతంగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇవేమంటే బీఆర్ఎస్ వాళ్ళు ఓడ్చుకోలేకపోతున్నారు మేడం. కుళ్ళేమో మీకు. ఇప్పుడు ఒక నిమిషం, 6 గ్యారెంటీలు ఎన్ని గ్యారెంటీలు ఉన్నాయండి? 420 గ్యారెంటీస్ ఉన్నాయి. 420 హామీలు గ్యారెంటీలు ఉన్నాయి. సో 6 గ్యారెంటీలోనే వారు చేసిన ఒక గ్యారెంటీ ఏంటిదంటే ఫ్రీ బస్. దానికి కనెక్టెడ్ ఉన్న వేరే ఏవి ఇంకేమేమైనా చెప్పండి. ఫ్రీ విద్యుత్ మేడం, ఫ్రీ విద్యుత్ ఒకసారి వెళ్దాము. ఆ 2000 యూనిట్స్ ఫ్రీ విద్యుత్ ఎంత మందికి వస్తుందో ఒకసారి చూద్దాం. స్టార్టింగ్ మట్టుకే ఆ స్టార్టింగ్ లో 1000 మంది అప్లై చేసుకుంటే 100 మందికి మాత్రమే వచ్చింది. మిగతా వాళ్ళ ఏడికి పోవాలి, వాళ్ళందరూ కూడా లబ్ధిదారులే కదా, మరి వారికి రాలేదు. 2005 అదే కొత్త రేషన్ కార్డులు మేము కూడా 10 సంవత్సరాలు ఉన్నప్పుడు 6 లక్షల పైగా కొత్త రేషన్ కార్డులు ఇచ్చినామండి. ఆ మాకు పబ్లిసిటీ చేసుకోవడం చేత కాదు. వీరికి ఉన్నంత పిఆర్ స్టంట్లు మాకు చేసే ఏమంటారు, మాకు అట్లాంటిది. ఎందుకంటే మేము చేసే ప్రభుత్వాలు చెప్పి పబ్లిసిటీలు చేసే ప్రభుత్వం కాదు గతంలో ఉన్నప్పుడు. అందుకనే దాని వల్లనే కొన్ని మైనస్ మేము అట్లా చెప్పుకోలేకపోవడం వల్లనే మేము ఓడిపోయినామని చెప్పేసి కొన్ని మేము ఎనలైజ్ చేసుకున్నాం. మాకు అర్థమైంది. ఎందుకంటే గతంలో ఎవరైతే సివిల్ సప్లై మినిస్టర్ ఉన్నారో వారే అసెంబ్లీలో డైరెక్ట్ చెప్పారు 2016 నుంచి 2015-16 నుంచి 2020-23 వరకు 6 లక్షలకు పైగా రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది అని చెప్పి. మరి ఆయననే కదా ఒప్పుకున్నారు, ఇచ్చిర్రు అని చెప్పేసి. మరి మళ్ళీ అదే వేదికలో అదే మంత్రులు, అదే ఎమ్మెల్యేలు, అదే పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు 10 సంవత్సరాల పాటు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని చెప్పేసి మాట్లాడతారు. మరి 10 సంవత్సరాలు ఆయన ఎందుకు ఒప్పుకున్నాడు? అసెంబ్లీలో ఎవరు అబద్ధాలు చెప్పారు కదా, ఫ్యాక్ట్స్ మాత్రమే మాట్లాడతారు కదా. మరి అదెంత కరెక్ట్ అయింది, ఇది ఎట్లా అబద్ధమైంది? సో ఇట్లాంటి అబద్ధపు మాటలు చెప్పి ప్రజలని కన్ఫ్యూజ్ చేసి ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లును అంటున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 2 BHK అని వాళ్ళు ఏమన్నారని నాణ్యత లేదు, దాంట్లో ఎవరు ఉంటారు, కుక్కలు కూడా ఉండే అని అన్నారు. మరి ఇప్పుడు ఎవరు పోయి ఉంటున్నారు? నేను కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి ప్రజలకు ఇస్తుంది కదా, అట్లెట్లు ఇచ్చారు వాళ్ళు? మరి అంటే మాటలు మాట్లాడేటప్పుడు కొంచెం వెనుక ముందు ఆలోచించుకొని మాట్లాడాలి. వాళ్ళు కూడా చాలా సందర్భాలు క్రిటిసైజ్ చేశారు ప్రభుత్వాలు, చేసినాయి అని చెప్పారు, కాలేదని చెప్పండి. మేము కూడా ఒప్పుకుంటాం, దానికి చాలా సందర్భాలు మేము ఒప్పుకున్నవి కూడా ఉన్నాయి. మేము కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు వారు 100 పథకాలు, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాం, 100 పథకాలలో 85% వరకు చేశారు, మిగతాది జరగలేదు. చేసే పరిస్థితిలో అవి కొన్ని ఇష్యూస్ ఉండే, దాన్ని ఎట్లా చేయాలి ఏంటిదని వాళ్ళు ఆలోచించే క్రమంలో కొద్దిగా డిలే అయింది అని మేము కూడా ఒప్పుకుంటున్నాం. సో వీరు అసలు ఏం చేయకపోయినా కానీ పబ్లిసిటీ కానివ్వండి, లేదంటే ఆ అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం కానివ్వండి విపరీతంగా చేసుకుంటున్నారు. అంటే కేసీఆర్ చేసిన అప్పుకి మిత్తిలు కట్టుకుంటా ఉన్నానన్నారు. సరే ఎంత అప్పు చేసి 2 లక్షల పైగా అప్పు ఉండదు, 2-3 కోట్ల పైగా అప్పు ఉంది 10 సంవత్సరాలలో. 2 years లో వాళ్ళు 2 lakhs crores అప్పు వీలు చేసింది. ఎక్కడ ఏం కట్టినారు ఒకసారి చెప్పండి? 10 సంవత్సరాలు సెక్రటేరియట్ కట్టిండ్రు, కలెక్టరేట్ భవన్లు, మెడికల్ కాలేజెస్, పోలీస్ కమాండ్ కంట్రోల్, రోడ్స్ వేసిండ్రు, ఏమంటారు ఫ్లైఓవర్స్ కట్టినారు, ఆర్ఓబీస్, అట్లా ఎన్నో డెవలప్మెంట్ మీకు కనిపిస్తుంది అండ్ వెల్ఫేర్ కూడా కనిపిస్తుంది. 20 months లో వీళ్ళు చేసిన ఓన్లీ ఇదే 4 ఇంత అప్పు తీసుకొని 20 నెలలు వీళ్ళు చేసింది ఇదేనా? ప్రధానమైన గ్యారంటీలు ఏంటి? వాళ్ళు ముఖ్యంగా చెప్పి అధికారంలోకి వచ్చింది మహిళలకి పెద్ద కోటీశ్వరులను చేస్తానన్నారు. అదే మహిళని ఇప్పుడు పట్టించుకుంటలేరు కదా. ఎవరైతే సంపాదించుకొని రూపాయి కూడబెట్టుకొని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఒక సొంత ఇల్లు నిర్మాణం చేసుకుంటే హైడ్రాని తీసుకుపోయి వారి మీదికి జులుం చెలాయించి వాళ్ళ ఇల్లులు కూలగొట్టి వాళ్ళని రోడ్ పాలైతే చేసిండు కదా. మరి ఇదే హైడ్రా ఎందుకు రేవంత్ రెడ్డి గారి తమ్ముడింటికి పోదు, మిగతా ఓఎస్ మన ఎంఐఎం పార్టీకి సంబంధించిన వాళ్ళ దగ్గరికి ఎందుకు పోదు, ఓన్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఎందుకు పోతుంది? మళ్ళీ ఇదే మిడిల్ క్లాస్ ఫ్యామిలీని తీసుకుపోయి కోట్లలో ఉన్న ప్రాపర్టీని పక్కకు పెట్టాలంట. ఈ నుంచే ఇందిరమ్మ ఇల్లు 20-30 లక్షల ఇంట్లలో అంతమంది పెద్ద ఫ్యామిలీలు ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? గతంలో కూడా బీఆర్ఎస్ ఉన్నప్పుడు మూసి డెవలప్మెంట్ చేయాలి అని అనుకున్నారు, కానీ ఇంత ఏంటంటే ఆలోచన లేకుండా
ప్లాన్ లేకుండా పోలేదు. వాళ్ళు కూడా ప్లానింగ్ ప్రకారమే ఎవరికి 2 BHK నీడెడ్ ఉంది, ఎవరికి కంపెన్సేషన్ నీడ్ ఉంది, ఆ భూమి వాల్యూ గవర్నమెంట్ వాల్యూ ఉంది, డబల్ గా ఇప్పుడు ఇన్ కేస్ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, అక్కడ వాళ్ళకి కంపెన్సేషన్ ఇచ్చే పరిస్థితి లేదు. టీడీఆర్ అన్న ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొని వచ్చిండ్రు. ఆ సర్టిఫికేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళకున్న ప్రాపర్టీ డబల్ గా వాళ్ళు అమ్ముకోవచ్చు వేరే దగ్గర. సో అట్లాంటివి ఎన్నో ఇనిషియేటివ్స్ తీసుకొని వచ్చి ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కాకుండా అభివృద్ధి చేసింది 10 సంవత్సరాల పాటు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, అభివృద్ధి పేరు మీద ప్రజలని అన్యాయంగా రోడ్ పాలు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టించి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు. అయితే పోలీసు వాళ్ళని పెట్టుకుంటాడు, లేదంటే రౌడీలను పెట్టుకొని ప్రభుత్వం నడిపిస్తుంది. కానీ ఎక్కడ కూడా ప్రజలు మెచ్చుకునే విధంగా ప్రభుత్వం మాత్రం నడుస్తలేదు. అడ్మినిస్ట్రేషన్ ఓకే, ఇప్పుడు మనం సీతాఫలం మండికి వెళ్ళి మేము ఇప్పటికి వెళ్ళినా కూడా హేమ గారు బాగా చేసిందంటే బాగా చేసిందని చెప్తారంటారా? 100%. నేను ఒకటి చేయలేదు ఇప్పటిదాకా, నేను కూడా దానికి రిగ్రెట్ అవుతున్నాను. మా దగ్గర నాలా ఉంది ఓవరాల్ గా ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ ఉంటుంది. నేను గతంలో 2022లో సెకండ్ టైం అయినాక స్టాండింగ్ కమిటీ మెంబర్ కూడా ఉండే. సో అన్ని చేసిన, ఇప్పుడు ఏం చేసినా కూడా అల్టిమేట్ గా వర్షాకాలం వచ్చేసరికి అందరికి ఇబ్బందులు అవుతాయి. చాలా మనం వర్షాలు ఆపలేకపోవచ్చు, కానీ కొంత మేర మటుకు మనం దాన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేసాం. అప్పటికి మేము చాలా మటుకు మనం నాలా ప్రాంతాలలో కొద్దిగా డెవలప్మెంట్ చేసాము. అయినా కూడా పక్కనే ఉన్న ఇల్లులు కొద్దిగా వర్షాకాలానికి ఇబ్బంది అవుతాయనే ఉద్దేశంతో గతంలో కేటీఆర్ గారి చొరవతోటి, పద్మారావు గారి సపోర్ట్ తోటి స్టాండింగ్ కమిటీలో 9.95 crores నేను శాంక్షన్ తీసుకోవడం జరిగింది. అది అప్పటి నుంచి ఇప్పుడు దాకా అంటే శాంక్షన్ అయింది, టెండర్ కి కూడా అయింది. కానీ కాంట్రాక్టర్స్ వచ్చి అక్కడ కొద్దిగా ఉన్న ఇబ్బందులు, ఎందుకంటే పక్కన ఇల్లులు ఉండడం, వర్కింగ్ స్పేస్ లేకపోవడం వల్ల రిపీటెడ్ గా దాన్ని డిలే అవుతా ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవుతుంది అని అనుకుంటే కంప్లీట్ గా దాని పాత వర్క్స్ అన్ని క్యాన్సిల్ చేసేసారు. ఆ వర్క్ ఒక్కటి అయి ఉంటే నేను 100% చెప్తున్నా, 90% వరకు నేను అభివృద్ధి చేసినాను నేను గర్వంగా నేను చెప్పుకోగలుగుతా. ఆ ఒక్క వర్క్ తోటి నేను 80%లోనే ఆగిపోయినా. ఎందుకంటే అది అల్టిమేట్ గా, ఎందుకంటే ఎంత వర్క్ చేసిన వర్షాకాలంలో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, చిన్న ఇల్లులు ఉంటాయి. నాలా ఓవర్ఫ్లో వల్ల వాళ్ళకి ఇళ్ళలోకి వచ్చి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా పాడైపోయిన సిచ్యువేషన్స్ ఉంటాయి. కనీసం ఆ వర్క్ చేస్తే నేను కాల వరకే వాటర్ వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే మనిషి హాఫ్ మునిగే అంత ఇప్పుడు లేదు ఆ పరిస్థితి. బట్ ఇప్పుడు ఇన్ని వర్షాలు పడ్డా ఇప్పుడు దాకా ఎక్కడ కంప్లైంట్స్ రాలేదు. చాలా బెటర్ గా ఉంది మా ఏరియా. అది చేస్తే ఇంకా బెటర్ ఉంటది అని చెప్పి నేను సంతోషంగా అంటే నేను భావిస్తున్నా. కనీసం ఈ 6 నెలల టర్మ్ లోపల పని అయిపోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఓకే, సో హేమ గారిని అయితే సీతాఫలం మండి ప్రజలు మర్చిపోరు. కాన్ఫిడెన్స్ అయితే ఉంది. అండ్ థర్డ్ టైం కూడా ఎక్కడ అవకాశం వచ్చినా మళ్ళీ గెలుస్తారు. హైట్రిక్ పార్టీ ఎక్కడ అవకాశం ఇచ్చినా, ఎక్కడ నుంచోమన్నా డెఫినెట్ గా నుంచుంటాం, పోటీ చేస్తాం, గెలుస్తాం. అది దాంట్లో డౌట్ అయితే ఏం లేదు. సో పార్టీ మమ్మల్ని ఏ రకంగా ఉపయోగించుకుంటది అనేది పార్టీ డిసైడ్ అవుతుంది. అండ్ కార్పొరేటర్ వరకే అనుకుంటుండ్రా, ఎమ్మెల్యే డిపెండ్స్. నేను అదే చెప్తున్నా, పార్టీ మమ్మల్ని ఏ రకంగా ఉపయోగించుకుంటే ఆ రకంగా ఆల్రెడీ చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అవకాశాలు ఉన్నప్పుడు డెఫినెట్ గా మేము అకామిడేట్ చేస్తామని చెప్పేసి అదే మేము అదే అంటున్నాం కదా. పదవి కోసం పాకులాడే బదులు పేరు కోసం పాకులాడితే కనీసం ఆ పేరుతో మనం ఎక్కడ నుంచో పెట్టినా కూడా గెలిచే అవకాశం ఉంటుంది. సో దాని మీద ఫస్ట్ ఫోకస్ చేయాలి. సో పేరు సంపాదించుకోవడానికి మాత్రమే పని చేయాలి. ఇప్పుడు పదవులు అనేటివి ఎప్పుడు ఎక్కడైనా ఏ సమయంలో రావాల్సినప్పుడు వచ్చేస్తాయని మేము అనుకుంటున్నాం. ఓకే మేడం, అండ్ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ హేమ గారు. అండ్ హైట్రిక్ గా ఈసారి ఎలక్షన్స్ టైంలో మళ్ళీ మీతోటి మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది డాక్టర్ హేమ గారితో స్పెషల్ చిట్ చాట్. మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.